బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 9, లెసన్ 6, 6వ పాఠము. పాపమును గూర్చి మనిషిని హెచ్చరించువారు ఎవరు? పాపమును గూర్చి మనిషిని హెచ్చరించువారు ఎవరు? ఎవరు హెచ్చరిస్తారు? దేవుడే హెచ్చరించాలి. సాతాను మనిషిని పాపము చేసేలా ప్రేరేపిస్తాడు. దేవుడు మనిషి పాపాత్ముడవుతున్నప్పుడు హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు ఆయన? రక్షించడానికి. మనిషి పాపము చేస్తున్నప్పుడు దేవుడు హెచ్చరికను జారీ చేస్తాడు. మనిషి పాపము చేయకూడదని పాపమును గూర్చి దేవుడు మనిషిని హెచ్చరిస్తాడు. ఎందుకు అంటే రక్షించటానికి. మన మేలును కోరుకున్నవారే మనలను హెచ్చరిస్తారు. మన కీడును కోరుకున్నవారు మనలను హెచ్చరించరు. మన ఇంట్లోని మన తల్లిదండ్రులైతే మన మేలును కోరుతున్నవారు కనుక మనలను హెచ్చరిస్తారు, తప్పు చేయొద్దని హెచ్చరిస్తారు. అలాగే మంచి స్నేహితులు మనలను హెచ్చరిస్తారు. మంచి ఉపాధ్యాయులు తమ విద్యార్థులను హెచ్చరిస్తారు. మంచి మార్గంలో ఉండమని, చెడు చేయవద్దని హెచ్చరిస్తారు. మేలును కోరుకున్నవారు హెచ్చరిస్తారు. మన మేలును కోరుతున్నవారు ఎవరు? దేవుడు. కనుక దేవుడు పాపము చేయకూడదని పాపము విషయంలో మనిషిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెబుతాడు. అద్భుతమైనటువంటి వాక్య భాగాలను పరిశుద్ధ గ్రంథం నుండి ఈ సందేశమును లేక ఈ అంశమును అనుసరించి ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. నోవహును దేవుడు హెచ్చరించాడు. దేవుని హెచ్చరికను నోవహు స్వీకరించాడు. అందుచేతనే నోవహు రక్షింపబడ్డాడు. నోవహుతో పాటుగా అతని యొక్క కుటుంబము దేవుని హెచ్చరికకు లోబడింది. అతని కుటుంబము రక్షింపబడింది. చూడండి, పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యాన్ని గమనించండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. చూసారా? దేవుని హెచ్చరికకు మనము లోబడాలంటే మనలో విశ్వాసం ఉండాలి. అంటే దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. దేవుడు మనకు రక్షణను దయచేయుచున్నాడని విశ్వసించాలి. దేవుని వాక్యమును విశ్వసించాలి. ఇక్కడ నోవహు దేవుని యందు విశ్వాసాన్ని ఉంచాడు. విశ్వాసాన్ని బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, ఇదిగో జలప్రళయం రాబోతుంది అనేటువంటి హెచ్చరికను దేవుడు జారీ చేశాడు. ఆ హెచ్చరికకు నోవహు లోబడ్డాడు. ఓడను తయారు చేయమని దేవుడు చెప్పినప్పుడు ఓడను తయారు చేశాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. దేవుని హెచ్చరికకు లోబడ్డాడు, భయపడ్డాడు, కనుక రక్షింపబడ్డాడు. కనుక అదే మాదిరిగా మనము కూడా విశ్వాసమును బట్టి దేవుని హెచ్చరికకు లోబడితే రక్షింపబడతాం. పాపమును గూర్చి హెచ్చరించేవాడు దేవుడు. మన రక్షణను గూర్చి హెచ్చరించేవాడు దేవుడు. ఇదిగో మీరు రక్షింపబడాలి, పాపము నుండి మీరు విడుదల నొందాలి, నా వాక్యములోనికి, నా మార్గములోనికి మీరు రావాలి అని దేవుడు హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికకు మనము లోబడితే రక్షింపబడతాము అని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తోంది. కీర్తనల గ్రంథానికి మనం వెళదాం. కీర్తనాకారుడు ఎంతో చక్కగా దేవుని హెచ్చరికలను గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుని హెచ్చరికకు మనం అందరం లోబడాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. 19వ కీర్తన 7వ వాక్యం నుండి చూడండి. 19వ కీర్తన 7వ వాక్యం నుండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము
న్యాయమైనవి, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. ఇదిగో దేవుని యొక్క ఉపదేశములు, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని న్యాయ విధులు, ఇవన్నీ కూడా ఎంత గొప్పవి, ఎంత గొప్పవి. దేవుని పట్ల మనము భయాన్ని కలిగి ఉన్నామంటే అది పవిత్రమైనది, అది మనలను రక్షించేది. ఈ విధంగా కీర్తనాకారుడు దేవునికి స్తుతిగీతమును తెలియజేస్తూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలను గూర్చి ప్రకటిస్తూ, ఇదిగో నీ సేవకుడు నీ యొక్క ఉపదేశముల వలన హెచ్చరికను పొందును అని తెలియజేస్తున్నాడు. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, పాపము చేయకూడదని హెచ్చరిక నొందును, నీతి మార్గములో నడువవలనని హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన, నీ ఉపదేశములను, నీ వాక్యమును గైకొనుట వలన గొప్ప లాభము కలుగును, గొప్ప లాభము కలుగును. దేవుని యొక్క ఉపదేశములంటే ఏంటనుకుంటున్నారు? ఏదో కాలక్షేపానికి చదివేవనుకుంటున్నారా? కాదు, గొప్ప లాభాన్ని మనకు తెచ్చిపెట్టేవి, మన ఆత్మను రక్షించేవి, మనలను నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించేవి. వాటి వలన మనకు గొప్ప లాభం కలుగుతుంది. వాటిని గైకొనాలి మనం. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఆ తర్వాత తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూసారా, కీర్తనాకారుడు, భక్తుడు చక్కగా దేవుని యొక్క హెచ్చరిక మనకు ఎంత ఆవశ్యకమైనదో తెలియజేస్తున్నాడు. దేవుని హెచ్చరికను పొంది ఆయన యొక్క వాక్యమును గైకొంటే మనకెంతో లాభము. పాపములో పడిపోకుండా దేవుని హెచ్చరిక మనలను కాపాడుతుంది, సంరక్షిస్తుంది. దురభిమాన పాపములో పడిపోకుండా మనలను దేవుని వాక్యము కాపాడుతుంది. కనుక దేవుని వాక్యాన్ని మనము గైకొనవలెను, దేవుని జ్ఞానమును మనము వెంబడించవలెను. అప్పుడు మనం రక్షింపబడతాం. పాపమును గూర్చి ఈ లోకమంతటిలో మనలను హెచ్చరించేవారు, గద్దించేవారు ఎవరైనా ఉన్నారంటే దేవుడొక్కడే. దేవుడు తన సేవకుల ద్వారా మనలను గద్దిస్తాడు. దైవ సేవకులు దేవుని తరఫున మనలను గద్దిస్తారు. కనుక మనము దేవుని యొక్క హెచ్చరికను చాలా జాగ్రత్తగా స్వీకరించాలి. దేవుని హెచ్చరిక మనిషిని బ్రతికిస్తుంది. పాపము చేయకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడంటే ఈ హెచ్చరిక మనిషిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది, కాపాడుతుంది, బ్రతికిస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ చక్కని సంగతులను మీరు చూడండి. మనము దేవుని హెచ్చరికను తీసుకోవడం వలన మనము బ్రతికింపబడతామని దేవుడు చక్కగా ఇక్కడ తెలియజేశాడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. ఇదే వాక్య భాగాన్ని, ఇదే సారాంశాన్ని యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు కూడా మీరు చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. నేను చెప్పిన దానిని నీవు వారికి తెలియచేయి, దానిని ఒక హెచ్చరికగా వారికి తెలియచేయి. నిన్ను వారికి కావలివానిగా నియమించాను, నీవు వారికి హెచ్చరిక చేయాలి అంటున్నాడు దేవుడు. చూడండి, అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గును గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఇదిగో నేను నీకు
హెచ్చరికను దయచేశాను. ఆ హెచ్చరికను దుర్మార్గునికి నీవు తెలియచేయాలి. దుర్మార్గునికి నీవు హెచ్చరిక చేయకపోతే ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి చనిపోతాడు, నిత్యనాశనానికి వెళ్ళిపోతాడు. అయితే నేను ప్రశ్నిస్తాను, నిన్ను ఉత్తరవాదిగా చేర్చేస్తాను, ఎందుకంటే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయలేదు కనుక అంటున్నాడు దేవుడు. కనుక దుర్మార్గుని ఎప్పుడు కూడా మనము హెచ్చరిక చేస్తూ ఉండాలి, దేవుని తరపున హెచ్చరిక చేస్తూ ఉండాలి. ఆ హెచ్చరికలను దుర్మార్గులు స్వీకరించి వారి యొక్క బ్రతుకులను మార్చుకోవాలి. అయితే ఒకవేళ నువ్వు హెచ్చరిక చేసావు అనుకో దుర్మార్గునికి, అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియ నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. నీవు హెచ్చరిక చేస్తే నీవు తప్పించుకుంటావు, నిన్ను ఇక ఉత్తరవాదిగా చేర్చను. ఆ దుర్మార్గుడు నీ మాట వినకపోతే అతడు మరణమవుతాడు, తన దోషమును బట్టి అతడు మరణమవుతాడు. నువ్వు హెచ్చరిక చేసావు కానీ ఆ హెచ్చరికను ఆ దుర్మార్గుడు తీసుకోలేదు కనుక నీవు తప్పించుకుంటావు, వాడు మరణమవుతాడు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చెయ్యని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. హెచ్చరిక చేయాలి, హెచ్చరిక చేయకపోతే నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతున్నట్టున్నాడు దేవుడు. హెచ్చరిక యొక్క ఆవశ్యకత ఎంత గొప్పగా ఉందో చూసారా? దేవుని తరపున దేవుని వాక్యాన్ని ఒక హెచ్చరికగా మనుషులకు అందించాలి, హెచ్చరిక చేయాలి. నరపుత్రుడా, నీవు హెచ్చరిక చేయాలని ప్రవక్తకు దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత అయితే పాపము చేయవలదని పాపమును గూర్చి దేవుడు హెచ్చరిస్తున్నాడు. పాపము చేయవలదని నీతి గలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును, నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు. నీవు హెచ్చరిక చేసినప్పుడు నీ హెచ్చరికను విని మార్పు నొందినటువంటి వాడు బ్రతికింపబడతాడు. నీవు హెచ్చరిక చేసినందుకు గాను నీవు కూడా తప్పించుకుంటావు. కనుక ప్రియులారా, మనము అనేక మందిని పాపముల విషయమై హెచ్చరించవలసినటువంటి బాధ్యతను కూడా కలిగి ఉన్నాం. మనము హెచ్చరింపబడి నీతి మార్గములోనికి వచ్చిన తర్వాత దేవుడు మనకు అప్పగిస్తున్న పనిది. దేవుడు మనకు పనిని అప్పగిస్తున్నాడు. ఒకవైపు సాతాను మనుష్యులను పాపాత్ములుగా మార్చి అదే పాపాత్ముల వలన మిగిలిన వారిని కూడా పాపాత్ములుగా చేయటానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాడో, దేవుడు మరోవైపు మనుష్యులను బ్రతికించడానికి ఇదిగో ఒకరిని బ్రతికించిన తర్వాత బ్రతికింపబడిన వారు మిగిలిన వారిని పాపము విషయమై హెచ్చరిక చేసి వారిని కూడా బ్రతికించాలని కోరుకుంటున్నాడు. ఈ రహస్యం మీకు అర్థం కావాలి. ఈ రహస్యం అర్థమైతే మీరు పాపములో ఉండకుండా మీరు రక్షింపబడి అనేకులను రక్షించే పనిలో మీరుంటారు. కోత విస్తారము, పనివారు తక్కువ. కనుక విస్తారమైనటువంటి ఈ కోత పనిలో మనము చక్కని పనివారముగా, నమ్మకస్తులైన పనివారముగా మారాలి. దేవుని యొక్క పనిని నెరవేర్చాలి. దేవుని యొక్క హెచ్చరిక చాలా ఉన్నతమైనది, ఆవశ్యకమైనది, మనుష్యులను బ్రతికించేది. ఇక ప్రారంభ శతాబ్దానికి, ప్రారంభ సంఘానికి మనం వెళితే అక్కడ అనేకమైనటువంటి హెచ్చరికలు మనకు కనిపిస్తున్నాయి. హెచ్చరికలు అపోస్తలులు, శిష్యులు సంఘములో ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తున్నారు, హెచ్చరిస్తూ బోధ చేస్తున్నారు. దేవుని వాక్యం బ్రతిమిలాడి అందరికీ ప్రకటింపబడేది కాదండి. దేవుని వాక్యము హెచ్చరింపబడి అనేకులకు ప్రకటింపబడేది. హెచ్చరికతో కూడిన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే అందులో ఏముంది? హెచ్చరిక ఉంది. నువ్వు నమ్మకపోతే చస్తావంటున్నాడు దేవుడు. హెచ్చరిక, వార్నింగ్. వర్డ్ ఆఫ్ గాడ్ విత్ వార్నింగ్. దేవుని వాక్యము హెచ్చరికతో కూడినది. కొన్ని సందర్భాలను మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వాక్యాన్ని మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వాక్యం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ప్రారంభంలో అపొస్తలులు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారు?
దేవుని వాక్యాన్ని ప్రకటించి హెచ్చరిస్తున్నారు. ఇదిగో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దే వాండ్ దెమ్. హెచ్చరిక. మీరందరూ కూడా ఆ పాపాత్ములైనటువంటి మనుషులకు వేరై రక్షణ పొందండి అని హెచ్చరిక జారీ చేయబడింది. అలాగే అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 42వ వాక్యం నుండి చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 42వ వాక్యం నుండి, వారు సమాజ మందిరములో నుండి వెలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధమత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలుకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి. పౌలును బర్నబాను వెంబడిస్తున్నటువంటి భక్తిపరులైనటువంటి మనుష్యులు వారిని చూచి వీరు ఏమని తెలియజేస్తున్నారు? మీరు దేవుని కృపయందు నిలుకడగా ఉండాలి. అంతే తప్ప ఈరోజు దేవుని వాక్యం విని బాగుంది అని చెప్పి మరల రేపటి రోజున సాతానుకు మీరు లొంగిపోకూడదు, సాతాను ప్రేరణలోనికి వెళ్ళిపోకూడదు. నిలుకడగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. దేవుని కృపయందు నిలుకడగా ఉండవలనని వారిని హెచ్చరించరి. దే వాంట్ దెమ్. హెచ్చరిక. మీరు దేవుని కృపయందు నిలుకడగా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అబ్బో రోమాలు నెక్కబడుస్తాయి, గూస్ బంప్స్ వచ్చేస్తాయి, తర్వాత నీరసించిపోతారు. తర్వాత ఆ వాక్యం అంతా ఎగిరిపోతుంది, దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోతాడు. కనుక వారు మరలా అనతి కాలంలోనే అవిశ్వాసులుగా మారిపోతున్నారు. అలా ఉండకూడదు. హెచ్చరిక, దేవుని యొద్ద నుండి హెచ్చరిక బయలుదేరింది. మీరు దేవుని కృపయందు నిలుకడగా ఉండాలి. అలాగే శ్రమలు వచ్చినప్పుడు బెదిరిపోతుంటారు కొంతమంది. ఇన్ని శ్రమలు వస్తాయని మేము ఊహించలేదు, ఇన్ని శ్రమలు వస్తాయని తెలిస్తే మేము దేవుని రాజ్యంలో ఉండలేము అని కొంతమంది బెదిరిపోతారు. అలా బెదరకూడదు. శ్రమలు వస్తాయని దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. శ్రమలకు తట్టుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19వ వాక్యం నుండి, అంత్యొకయ నుండి ఈకొనయ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఇంత భయంకరమైనటువంటి శ్రమ శోధన కలిగింది ప్రారంభ శతాబ్దంలో దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి బోధకులకు, దేవుని దాసులకు. ప్రియులారా, ఇంత భయంకరంగా ఇదిగో అపొస్తలులను హింసించారు నాడు అనేక మంది దుర్మార్గులు. అయితే శిష్యులు అతని తట్టు నిలిచియుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి పౌలు అతడు ఇన్ని రాళ్ల దెబ్బలు తిని చనిపోయినట్టు భావించారు వారు. అంత శ్రమను అనుభవించిన తర్వాత కూడా మరల ప్రభువు యొక్క సహాయమును బట్టి అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయుకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి, శిష్యులు బెంబెలెత్తిపోతున్నారు, ఇదేంటి పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే రాళ్లతో కొట్టి చావగొట్టేశారేంటి అని శిష్యులు చాలా బలహీనపడుతున్నారు. కనుక వారి మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు. ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అన్ని సజావుగా ఉన్నప్పుడు, విశ్వాసంలో మీరు చక్కగా ఉండి రేపటి దినాన మీకు కష్టాలు ఎదురవుతున్నప్పుడు, ఆ ఆటంకాలు కలుగుతున్నప్పుడు తొలగిపోవడం కాదు. విశ్వాసమందు మీరు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మనం అనేక శ్రమలు అనుభవించాలి. దేవుని రాజ్యంలో మన ప్రవేశం సుస్థిరంగా ఉండాలి. ఈ విధంగా వారిని హెచ్చరించారు. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూసారా, హెచ్చరికతో కూడినటువంటి బోధ. అంతే తప్ప ఏదో ఆకతాయితనంగా ఈరోజు ప్రభువుని నమ్ముకున్నాను, రేపటి రోజున మరలా విడిచిపెట్టేశాను, ఈరోజు సంఘంలో నేను చక్కగా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవుని సేవలో ఉన్నాను, రేపటి దినాన మరలా లోకంలో కలిసిపోయాను అన్నట్టుగా ఉండకూడదు.
మీరు నిలుకడగా ఉండాలి, విశ్వాసమందు దేవుని కృపయందు నిలుకడగా ఉండాలి, అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలి అని ప్రారంభ శతాబ్దంలో అపొస్తలుడు చక్కగా హెచ్చరికతో కూడినటువంటి వాక్యాన్ని అందించారు. అలాగే మరికొన్ని ఉదాహరణలను మనం చూద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఒకరినొకడు హెచ్చరించండి. ఎందుకంటే వారు బలహీనులైపోయి మరలా వెనకడుగు వేసేటువంటి ప్రమాదం ఉంది, లోకంలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది, అపవాది ప్రేరణకు లొంగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక వారిని హెచ్చరించండి, ఒకరినొకడు హెచ్చరించండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. హెచ్చరించడం అంటే మరలా ఏదో ఆధిపత్యాన్ని చెలాయించడం కాదు. ఒకనికొకడు మీరు మరలా లోబడి ఉండాలి. మీరు కూడా ఆ హెచ్చరికను తీసుకోవాలి. మనమందరము దేవుని హెచ్చరికకు లోబడి ఉండాలి. మనమందరం కూడా దేవుని హెచ్చరికకు లోబడి ఉండాలి. లేదంటే మరణము పాలైపోతాం, లేదంటే నిత్యనాశనానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దేవుని హెచ్చరికను మనము స్వీకరిస్తే, దేవుని ఆజ్ఞకు మనము లోబడితే మనము బ్రతికే అవకాశం ఉంటుంది, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగే అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని హెచ్చరికకు ఎల్లప్పుడూ మనము లోబడుతూ ఉండాలి. అలాగే పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, క్రీస్తునందు హెచ్చరిక చేయడం అంటే మరలా లోక సంబంధంగా ఏదో మన యొక్క డాబును డంబాను చూపించుకోవటానికి అటువంటి హెచ్చరికలు చేయకూడదు. క్రీస్తునందు ఒకరిని నిలబెట్టడానికి హెచ్చరిక చేయాలి, ఒకరిని బ్రతికించడానికి హెచ్చరిక చేయాలి, సంఘంలో ఒకరిని ప్రతిష్ఠించడానికి హెచ్చరిక చేయాలి. అంతే తప్ప ఏదో నాకు దేవుడు అధికారం ఇచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. ఆ హెచ్చరికలు మరలా ఇక్కడ పని చేయవు. క్రీస్తునందు చూడండి, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏకభావము, ఏక తాత్పర్యము, దేవుడు మనకు అప్పగించిన బోధను కాపాడుతూ చక్కని విశ్వాసమందు దేవుని ప్రేమలో మీరు నిలబడాలి, వేరుపారి స్థిరపడాలి అని పౌలు గారు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కోరుకుంటున్నారు. కనుక క్రీస్తునందు హెచ్చరికలను మనము స్వీకరించాలి, వాటి ప్రకారం మనము నడుచుకోవాలని దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తోంది. అలాగే పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వాక్యం నుండి మనము తీసుకోవలసినటువంటి హెచ్చరికలను గూర్చి పౌలు గారు తెలియజేస్తున్నారు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. దేవుని హెచ్చరిక నీకు వినిపించినప్పుడు నీవు ఆ హెచ్చరికను తృణీకరించవద్దు. ఎందుకంటే చూడండి, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆయన నీ తండ్రి. దేవుడు నిన్ను హెచ్చరిక చేయిస్తున్నప్పుడు నీవు ఆ హెచ్చరికను తృణీకరించవద్దు, విసుకుపోవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితరి. ఆ హెచ్చరికను మీరు మర్చిపోకూడదు. మర్చిపోయారా, మీరు నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నట్టే. దేవుడు మిమ్మును హెచ్చరిస్తున్నప్పుడు నా తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడు, నా తండ్రి నన్ను గద్దిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తేనే కదా హెచ్చరిస్తాడు, నన్ను ప్రేమిస్తేనే కదా గద్దిస్తాడు అనేటువంటి భావాన్ని మీరు కలిగి ఉండాలి.
ఆ హెచ్చరికకు మీరు లోబడాలి. దేవుని హెచ్చరికకు మీరు లోబడాలి. దేవుని హెచ్చరికకు లోబడినవాడు ఏమవుతాడు? బ్రతికింపబడతాడు. దేవుని బోధ అంటేనే హెచ్చరికతో కూడినటువంటి బోధ అని మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని బోధ అంటేనే హెచ్చరికతో కూడినటువంటి బోధ. పౌలు గారు ఆ పత్రికను ముగిస్తూ ఏమంటున్నారు చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 22వ వాక్యం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని కూడా చూడండి. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీకు సంక్షేపముగా రాశాను. ఇదిగో ఈ హెచ్చరిక మాటను సహించండి. నేను హెచ్చరికతో కూడినటువంటి పత్రికలను మీకు పంపిస్తున్నాను. ఈ హెచ్చరికను మీరు సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎందుకు? మీరు బ్రతికింపబడాలి. హెచ్చరికను సహిస్తే మీరు బ్రతికింపబడతారు. హెచ్చరికను మీరు తృణీకరిస్తే నాశనం అయిపోతారు. కనుక దేవుని హెచ్చరికను ఎల్లప్పుడూ మనము స్వీకరించేవారుగా ఉండాలి. పేతురు గారు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పౌలు గారు హెచ్చరికలు జారీ చేశారు. బర్నబా గారు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తిమోతిని హెచ్చరిక చేయమని పౌలు గారు కోరుకున్నారు. తీతును హెచ్చరిక చేయమని పౌలు గారు కోరుకున్నారు. ఈ సందర్భాలను ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఎందుకంటే దేవుని యొక్క హెచ్చరికను చాలామంది తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. అసలు క్రొత్త నిబంధనలో దేవుడు తన హెచ్చరికను మరింతగా పెంచి మనకు చూపిస్తున్నాడు. ఆ హెచ్చరికకు మనం లోబడితేనే మనకు రక్షణ ఉన్నదని ఆయన తెలియజేస్తున్నాడు. పేతురు గారు హెచ్చరికతో కూడినటువంటి బోధ చేస్తున్నట్టు మనం గ్రహించగలం. చూడండి, పేతురు గారి యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యము నుండి. పేతురు గారి యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మీతో పాటు నేను కూడా సంఘ పెద్దనే. ఇదిగో నా తోటి సంఘ పెద్దలందరినీ కూడా హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. అంటే మీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకండి. హెచ్చరిక చేయమన్నాడు కదా దేవుడు అని చెప్పి ఆ హెచ్చరికలను శరీరపరంగా మీరు వాడుకోకండి. దుర్లాభం కొరకు మీరు వాడుకోకండి. ఆత్మల రక్షణార్థమై వినియోగించండి. మీరు హెచ్చరిక చేస్తున్నప్పుడు హెచ్చరిక స్వీకరిస్తున్న వారు బ్రతికింపబడాలి. అలాగే సమాజ శ్రేయస్సును కోరి దేవుని ఆలోచనను నెరవేర్చేదిగా ఆ హెచ్చరిక ఉండాలి అనేటువంటి విషయాన్ని పేతురు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే పేతురు గారు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయము 12వ వాక్యం. మిమ్మును హెచ్చరించుచు, పేతురు గారు మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి. హెచ్చరిస్తున్నారు పేతురు గారు. ఎందుకంటే దేవుడు హెచ్చరికతో కూడిన బోధనే మనకు అనుగ్రహించాడు. అంతే తప్ప బ్రతిమిలాడుతూ అయ్యా బాబు నమ్మండయ్యా, మీరు నమ్మితేనే కదయ్యా నా సంచి నిండేది అని దేవుడు అనటం లేదు. నమ్మితే రక్షింపబడతావు, నమ్మకపోతే శిక్ష విధింపబడును అని హెచ్చరికను దేవుడు జారీ చేస్తున్నాడు. అందుచేతనే పేతురు గారు మిమ్మును హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి. ఇది హెచ్చరిక. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండండి, ఇది హెచ్చరిక అని పేతురు గారు అంటున్నారు. ఆ తర్వాత బర్నబా గారిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అసలు బర్నబా అనేటువంటి పేరుకే అర్థం ఏంటో తెలుసా? హెచ్చరిక పుత్రుడు. బర్నబా గారిని గుర్తు చేసుకుంటే హెచ్చరిక మనకు ముందుగా గుర్తొస్తుంది. నాడు ప్రారంభ శతాబ్దంలో బర్నబా గారంటే హెచ్చరిక గుర్తొచ్చేది ముందు. ఎందుకంటే ఆయన హెచ్చరించి అనేక మందిని దేవుని సంఘంలో నిలబెట్టేవాడు. చూడండి, ఆ సందర్భాన్ని ఒక్కసారి మీరు గమనించండి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36వ వాక్యం నుండి చూడండి. మొట్టమొదట బర్నబా గారికి ఆ పేరు ఎలా వచ్చిందో చూడండి.
అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36వ వాక్యం నుండి, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతని పేరు మునుపు యోసేపు. బర్నబా గారు మునుపు యోసేపుగా పిలువబడ్డారు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక చేసేవాడు. ఇతడు బోధ చేయటానికి వెళ్ళాడంటే హెచ్చరిక చేస్తాడు. హెచ్చరికతో కూడిన బోధతో అనేకులను దేవుని పక్షాన నిలబెడతాడు. కనుక ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు, ఫుట్నోట్లో చూడండి, ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండెరి. హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు. దేవుని వాక్యమును అనేకులకు హెచ్చరికగా చెప్పి నేర్పించి వారందరినీ కూడా దేవుని ఆదరణలోనికి తీసుకొచ్చేవాడని అర్థం. దేవుని ఆదరణలోనికి తీసుకొచ్చేవాడని అర్థం. ఆదరణ పుత్రుడు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. హెచ్చరిక పుత్రుడు. ఆ హెచ్చరిక పుత్రుడు అనేటువంటి పేరుకు అర్థాన్ని వచ్చేటట్టుగా బర్నబా అను పేరు పెట్టియుండరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చాలా త్యాగశీలి బర్నబా. ఒకప్పుడు యోసేపు, తర్వాత హెచ్చరిక పుత్రుడు అనేటువంటి పేరు పెట్టారు అపొస్తలులు. ఆ పేరుకు తగ్గట్టుగానే ఇతడు అనేకులను హెచ్చరిస్తూ దేవుని మార్గంలో నిలబెట్టేవాడని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు గమనించండి. బర్నబా ఎంత చక్కని దేవుని సేవను జరిగించేవాడో మనకు ఇక్కడ ఈ సందర్భంలో అర్థమవుతుంది. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19వ వాక్యం నుండి, స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు. స్టెఫను విషయంలో శ్రమ ఏం కలిగింది? స్టెఫనును రాళ్లతో రువ్వి చంపేశారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా రాళ్ళు రువ్వి చంపేశారు. ఈ శ్రమను సంఘము చాలా భయంతో స్వీకరించింది. అయితే స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు, కొంతమంది చెదిరిపోయారు కూడా, భయపడి చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫేనీకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. వారు చెదరిపోయారు. యూదులకు మాత్రమే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వారు ఫేనీకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. తర్వాత కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండెరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించరి. ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అంతియొకయ వరకు బర్నబాను పంపించారు. అక్కడ చక్కగా దేవుని వాక్యం ప్రకటింపబడుతోంది అని చెప్పి బర్నబాను పంపించారు అక్కడికి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. హెచ్చరిక పుత్రుడు వచ్చేశాడు. బర్నబా అంతియొకయకు వచ్చేశాడు. అప్పుడప్పుడే విశ్వాసంలోనికి వస్తున్నటువంటి వారందరినీ చూచి సంతోషించాడు. ప్రభువు కృపను చూచి సంతోషించాడు. దేవుడు ఇంతమందికి కృపను చూపించాడా, ఇంతమందిని రక్షణలోనికి తీసుకుని వచ్చాడా అని చెప్పి సంతోషించాడు. అయితే జాగ్రత్త, మీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తే సరిపోదు, కడ వరకు కాపాడుకోవాలి. ఈ నీతిని, విశ్వాసాన్ని, భక్తిని చివరి వరకు కాపాడుకోవాలి అని బర్నబా హెచ్చరిస్తున్నాడు. చూడండి, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అందరినీ హెచ్చరించాడు. తర్వాత అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఎవరు? బర్నబా, హెచ్చరిక పుత్రుడు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. హెచ్చరిక చేస్తూ ఉంటాడు అందరినీ దేవుని రాజ్యంలో నిలుకడగా ఉండాలని. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అలా అతడు హెచ్చరిస్తున్నాడు. అనేక మంది జనులు ప్రభువు పక్షమున చేరిపోతున్నారు. కనుక ప్రియులారా, దేవుని హెచ్చరికను స్వీకరిస్తే దేవుని కొరకు అనేక మంది బ్రతికింపబడతారు. మనము దేవుని హెచ్చరికను స్వీకరించాలి. అలాగే అనేకులను దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ హెచ్చరిక చేస్తూ రక్షించాలి. ప్రభువు వాక్యము హెచ్చరికతో కూడుకున్నది. అలాగే పౌలు గారు కూడా హెచ్చరించారా? పౌలు గారు కూడా దేవుని వాక్యాన్ని హెచ్చరించి బోధించారు. చూద్దాం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి.
అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 1వ వాక్యము నుండి. ఆ ఎల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట, పౌలు గారు హెచ్చరిస్తున్నారు, శిష్యులను పిలువనంపించి హెచ్చరిస్తున్నారు. హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్ళుటకు బయలుదేరెను. ఆ తర్వాత ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని నేర్పించి హెచ్చరించి వస్తున్నారు. అంటే ఏం చేసి వస్తున్నారు? హెచ్చరించడం అంటే ఏంటి? మీరు దేవుని కృపలో నిలుకడగా ఉండాలి, విశ్వాసములో నిలుకడగా ఉండాలి, అస్థిరులుగా ఉండకూడదు, చంచల మనస్కులుగా ఉండకూడదు, జాగ్రత్త, దేవుని రాజ్యంలో మీరు నిలుకడగా ఉండాలి అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నారు. పౌలు గారు కూడా హెచ్చరికతో కూడిన బోధ చేశారు. అలాగే తిమోతికి పౌలు గారు పత్రికను రాస్తూ నీవు హెచ్చరించు, నీ దగ్గర ఉన్నటువంటి వారిని, నీ బోధ వింటున్నటువంటి వారిని నీవు హెచ్చరించాలి అని పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నట్టు మనం చూడగలం. చూడండి, పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం. నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పౌలు గారు తిమోతికి ఈ సూచన చేస్తున్నారు. నేను వచ్చేటంత వరకు కూడా నీవు చదువుటయందు హెచ్చరించుటయందు బోధించుటయందు నీవు జాగ్రత్తగా ఉండాలి తిమోతి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. కనుక ప్రభువు బోధ హెచ్చరికతో కూడుకున్నది. తప్పనిసరిగా మనము ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. హెచ్చరికతో దేవుడు మనలను దేవుని రాజ్యంలో ఉంచుతున్నాడు. పాపమును గూర్చి దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు పాపము జోలికి వెళితే నాశనం అవుతావు అని హెచ్చరించేటువంటి హెచ్చరిక శబ్దము దేవుని యొద్ద నుండి వస్తుందో తప్ప మరెక్కడ నుండి రాదు. కనుక ప్రియులారా, దేవుని హెచ్చరికను మనము మన చెవిని పడుతున్నప్పుడు స్వీకరించాలి. మనం మారాలి, దేవుని రాజ్యంలో స్థిరంగా మనం నిలబడాలి. అలాగే పౌలు గారు తిమోతికి మరలా చెబుతున్నారు. చూడండి, పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యము నుండి. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించము. పెద్దవారిని హెచ్చరించేటప్పుడు నీవు ఎలా హెచ్చరించాలి? దేవుని తరపున నీవు హెచ్చరిస్తున్నావు గనక నీవు జాగ్రత్తను పాటించాలి. వృద్ధుని గద్దించొద్దు, అలాగని గద్దించొద్దు, వృద్ధుని గద్దించొద్దు అంటే పరుషమైనటువంటి మాటలతో వారి మనసును నొప్పించొద్దు, కానీ హెచ్చరించు. తండ్రిగా భావించి హెచ్చరించు. తర్వాత అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నీ తమ్ముళ్ళనుకో, నీ అన్నలనుకో, నీ చెల్లెళ్ళనుకో, నీ అక్కలనుకో, నీ తల్లులనుకో, నీ తండ్రులనుకో, సంఘములో ఉన్నటువంటి ఇలా ప్రతి ఒక్కరిని కూడా నీవు దేవుని వాక్యము చేత హెచ్చరించాలి, వారిని స్థిరపరచాలి, దేవుని కొరకు వారిని నిలబెట్టాలి, వారిని కట్టాలి అని పౌలు గారు ఇక్కడ తిమోతికి సూచన చేస్తున్నారు. అలాగే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. దాస్యంలో ఉన్నటువంటి వారు, సంఘంలో యజమానులు ఉంటారు, దాసులు ఉంటారు. దాస్యంలో ఉన్నటువంటి వారు, దాసులుగా ఉన్నటువంటి వారు, యజమానులకు పనిచేస్తున్నటువంటి వారు, వారు యజమానులను పూర్ణమైనటువంటి ఘనతకు పాత్రులని ఎంచాలి. అలాగే విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఈ సంగతులను బోధించుచు ఓ తిమోతి, ఇదిగో యజమానులను అలాగే దాసులను హెచ్చరించుము. వారు ఏమాత్రం కూడా అపవాదికి అవకాశం ఇచ్చేవారుగా మారకూడదని హెచ్చరించుము అని ఇక్కడ పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నారు. అలాగే తీతుకు కూడా పౌలు గారు పత్రికను రాస్తూ నీవు హెచ్చరించాలి అని తెలియజేస్తున్నట్టు మనము గమనించవచ్చు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం.
వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచునుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకము. నిన్నెవ్వడు తృణీకరించకూడదు. అట్టి విధంగా నీవు సత్యవాక్యమును బోధించాలి. నీవు బోధ చేయాలి. నీవు వాక్యాన్ని బోధించుచు, వీటన్నిటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు. హెచ్చరించడం మానేయద్దు. హెచ్చరించకపోతే వారు లొంగరు. హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారముతో సంపూర్ణముగా దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. దుర్బోధను ఖండించు, దుర్బోధను ఖండించు, నిలువరించు, పోరాడు. సైనికుని వలె దేవునికి విజయమును తీసుకునిరా అని పౌలు గారు ఇక్కడ తీతుకు పత్రికను రాస్తున్నారు. కనుక ప్రారంభ శతాబ్దంలో ముఖ్యంగా క్రీస్తు బోధలో మనకు హెచ్చరికతో కూడినటువంటి బోధ కనిపిస్తుంది. అలాగే ఇశ్రాయేలీయుల కాలంలో కూడా దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో తెలియజేశాడు కదా. ధర్మశాస్త్రములో కూడా దేవుడు హెచ్చరికలనే ఉంచాడు. కనుక టోటల్గా దేవుని యొక్క బోధ అనగానే హెచ్చరికతో కూడిన బోధ అని మనకు అర్థమవుతుంది. దేనిని గూర్చి మనలను హెచ్చరించేది? పాపమును గూర్చి మనలను హెచ్చరించేది. మీరు పాపులుగా మారిపోతే, పాపములో ఉండిపోతే, పాపమును జరిగిస్తూ చనిపోతే నిత్య నరకాగ్నికి పోతారు. అది భయంకరమైనటువంటి పరిస్థితి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని హెచ్చరికను స్వీకరించినవాడు రక్షింపబడుతున్నాడు. దేవుని హెచ్చరికను తృణీకరించినవాడు శిక్షింపబడతాడు అని మనకు పరిశుద్ధ గ్రంథమును బట్టి అర్థమవుతుంది. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చూడండి. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. తీతుకు పౌలు గారు తెలియజేస్తున్నారు, స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలని, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి కలిగిన వారుగా ఉండాలని యవ్వన పురుషులను నీవు హెచ్చరించాలి. యవ్వన పురుషులు ఒకవేళ సాతానుకు త్వరగా లొంగిపోయేటువంటి ప్రమాదం ఉంది. లోకములో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. లోకాశలకు లొంగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక నీవు యవ్వన పురుషులను స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని హెచ్చరించు అని తీతుకు తెలియజేస్తున్నారు. అలాగే సంఘ పెద్దలను కూడా నీవు నియమించేటప్పుడు వారు హెచ్చరించేవారుగా ఉండు నిమిత్తము నీవు జాగ్రత్త తీసుకోవాలి అని పౌలు గారు తీతుకు పత్రికను రాస్తూ తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యము నుండి సంఘ పెద్దకు ఉండవలసినటువంటి అర్హతలు, సంఘ పెద్ద ఎలా ఉండాలి అనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును. సంఘ పెద్దగా ఏదో బిరుదు ఇచ్చేశారండి, నేను సంఘ పెద్దనండి అని చెప్పుకుంటే సరిపోదు. సంఘ పెద్దగా ఉన్న నీవు ఇదిగో అక్కడ వ్రాయబడినటువంటి అనేకమైనటువంటి లక్షణాలను పాటించేవాడవుగా ఉండాలి. అందులో ఒకానొక లక్షణం ఏంటి? తాను హితబోధ, ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను. చూసారా, సంఘ పెద్దగా ఇన్ని లక్షణాలను నీవు కలిగి ఉండాలి. అనేకమైనటువంటి గొప్ప గొప్ప లక్షణాలు అక్కడ పేర్కొనబడ్డాయి. ఈరోజు చాలామంది సంఘ పెద్దలు మనం చూస్తుంటాం, వారికి వాక్యం రాదు. ఏమండి, వయస్సు ఉంటే సంఘ పెద్దలు అయిపోరు. చాలా సంఘాలలో వయసు మీద పడితే సంఘ పెద్ద అని బోర్డు తగిలించేస్తారు. వారు ముక్కుతూ మూలుగుతూ వచ్చి కూర్చుంటారు అంతే. చూసారా, అలా ఉండకూడదు. దేవుని వాక్యములో ప్రవీణుడై ఉండాలి. దేవుని వాక్యములో గొప్ప అనుభవమును సంపాదించిన వాడుగా ఉండాలి. హెచ్చరించేవాడుగా ఉండాలి. అనేకులను హెచ్చరించేవాడుగా ఉండాలి. అలాగే 10వ వాక్యాన్ని కూడా చూడండి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. చాలామంది మోసపుచ్చేవారు ఉన్నారు. సంఘములో ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు ఉన్నారు. కనుక 11వ వాక్యం కూడా వారి నోళ్ళు మూయింపవలను. నువ్వు హెచ్చరించాలి. ఒక సంఘ పెద్దగా నీవు హెచ్చరించాలి. వారి నోళ్ళు మూయింపవలను. నోళ్ళు మూయింపవలను అంటే ఏదో లోక సంబంధమైనటువంటి అధికారాన్ని బట్టి నోళ్ళు మూయించడం కాదు. నోరు మూయిరా అనడం కాదు. దేవుని వాక్యాన్ని బట్టి నోరు మూయించాలి. దేవుని వాక్యాన్ని చెప్పి విశదీకరించి హెచ్చరించి, ప్రభు బోధలోనే హెచ్చరిక ఉంది కదా, ఆ హెచ్చరికను వారికి ఇచ్చి వారి నోరు మూయించాలి. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములని పాడు చేయుచున్నారు. కనుక సంఘ పెద్దగా ఉన్నటువంటి వారు ఇటువంటి
తప్పుడు బోధకులను లేకపోతే తప్పుడు విధానాలను అనుసరించేటువంటి వారిని, సంఘమును గలిబిలి చేసేటువంటి వారిని వెంటనే హెచ్చరించాలి. వారిని వాక్యము చేత సరిదిద్దాలి, వారి నోరు మూయించాలి అని పౌలు గారు తీతుకి పత్రికను రాస్తూ సంఘ పెద్దలుగా ఉండేటువంటి వారు ఈ లక్షణాలను కూడా కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. కనుక ఈ విషయాలన్నింటినీ మీరు చక్కగా గ్రహించగలిగితే దేవుని వాక్యము హెచ్చరికతో కూడినదని మీకు అర్థమై ఉండాలి. ఇక మీదట ఆ హెచ్చరికలను మీరు జాగ్రత్తగా తీసుకుంటూ, నా తండ్రే కదా నన్ను హెచ్చరిస్తున్నాడు అని ప్రేమతో ఆ హెచ్చరికను తీసుకుంటూ, ఆ గద్దింపును తీసుకుంటూ మీరు మార్పు నొందిన వారై, అలాగే మీరు దేవుని తరఫున సేవకులుగా, దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా, ఒక కావలివానిగా ప్రవక్తను యెహెజ్కేలు గ్రంథంలో నియమించినట్టు మనం చూస్తున్నాం కదా, అట్టి మాదిరిగా మనము జనులకు హెచ్చరికతో కూడిన బోధ చేసేవారముగా ఉండాలి. సంఘములో హెచ్చరిక చేయాలి, అలాగే బయట లోకములో కూడా అనేకులకు సువార్తను ప్రకటిస్తూ హెచ్చరికతో కూడినటువంటి బోధనే చేయాలి. కనుక ప్రియులారా, దేవుడు మనలను పాపమును గూర్చి హెచ్చరిస్తున్నాడని, పాపము జోలికి వెళ్లకుండా ఉండు నిమిత్తము హెచ్చరికతో కూడినటువంటి బోధను అనుగ్రహించాడని, క్రీస్తు సువార్త హెచ్చరికతో కూడినదని మనము గ్రహించి ఆ హెచ్చరికతో కూడిన బోధలో మనము కొనసాగుతూ రక్షింపబడాలని తగు నిర్ణయములు మీరు తీసుకున్నవారై దేవుని యొక్క రక్షణలో కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీరు మమ్మను హెచ్చరించినప్పుడు, మీరు మమ్మను గద్దించినప్పుడు ఆ హెచ్చరికలను హృదయపూర్వకముగా తీసుకున్న వారమై, ఆ హెచ్చరికకు లోబడిన వారమై, మీ కృపయందు, విశ్వాసమందు, క్రీస్తు ప్రేమయందు మేము నిలువబడి ఉండగలుగుటకు, నిలుకడగా ఉండగలుగుటకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయనా, ఈ పాఠ్యాంశమును మీ పిల్లలకు నేను నేర్పించాను. వారందరూ ఇక మీదట మీ హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవారై, వాటిని స్వీకరించేవారై, అలాగే మీ పనిని జరిగిస్తూ అనేక మందికి క్రీస్తు బోధను హెచ్చరికతో కూడినటువంటి బోధగా చేయువారై ఉండగలుగుటకు వారికి అందరికీ మీ సహాయాన్ని దయచేయండి. మీ కృపలో మమ్మను కాపాడుతున్నందుకు, మీ జ్ఞానములో తండ్రి మమ్మను ముందుకు నడిపించుచున్నందుకు మిమ్మను హృదయపూర్వకముగా స్తుతించుచు ఘనపరచుచు, పాపము జోలికి వెళ్లకుండా పూర్ణ పవిత్రులుగా మేము ఉండగలుగుటకు యేసుక్రీస్తు ప్రభువులో మమ్మను దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.